రంజాన్ సీజన్ వచ్చిందంటే చాలు ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలతో పాటు హలీం గుర్తొస్తుంది. ముస్లింలకు ఇఫ్తార్ విందులో ముఖ్యమైన వంటకం ఈ హలీం. ప్రస్తుతం ఇది మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన వంటకంగా మారిపోయింది. రుచితో పాటు పోషకాలు అధికంగా ఉండే హలీంకు కులమతాలకు అతీతంగా అందరూ లొట్టలేసుకుని లాగించేస్తూ ఉంటారు. అందుకే హలీం చుట్టూ వందల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. రంజాన్ మాసంలో రోజంతా ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరులు హలీం ద్వారా కొంతమేర శక్తిని పొందుతారు. ప్రస్తుతం ఇది అన్ని మతాల ప్రజలకు ఫేవరెట్ వంటకంగా మారిపోయింది. రంజాన్ సీజన్లో రుచికరమైన హలీంను టేస్ట్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇరాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ హలీం దేనితో తయారు చేస్తారు? ఇందులో ఏమేం కలుపుతారు? టేస్టీ హలీం మేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాల్సిందే అని అనిపించే ఆహార పదార్థం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హలీమే. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో 40 రోజుల్లో కేవలం వందల కోట్లల్లో వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది అంటే మరి హలీం ప్రియులు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరి అసలు ఆ హలీం తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది, హలీం తయారీలో ఏ ఏ దినుసులు కలుపుతారో ఒక్కసారి చూద్దాం. రంజాన్ సీజన్లో ముస్లింలకు తక్షణ శక్తిని అందించే వంటకం హలీం. ఇందులోని పీచు పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి వేయదు. అందుకే ఉపవాస దీక్ష చేసే వాళ్ళు హలీం తింటారు. ఇందులో వేసే పదార్థాల వల్ల శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు అందుతాయి. మొత్తంగా 23 రకాల పదార్థాలు, దినుసులు, మసాలాలతో హలీం తయారు చేస్తారు. దీని తయారీకి 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. పుదీనా, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇక ఇది నెయ్యి. చిన్న చిన్న ప్యాకెట్లలో మనం హలీం తినబోయే ముందు కట్ చేసి వేసుకోవడానికి ఈజీగా ఇలా ప్యాకెట్ల రూపంలో ఉంచారు. ఇక మటన్ వండడానికి ఆయిల్, ఇక అవి మినపప్పు, ఇది వచ్చేసి ప్యూర్ ఘీ, అది హలీంలో చేసి వండుతారు. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు హలీం తినబోయే ముందు వేసుకునే ప్యాకెట్స్ ఇవి. ఇక మనకి ఏ కూర వండినా ఏ పదార్థం వండినా అందులో ఇది లేనిదే టేస్ట్ ఉండదు అంటారు, అదే ఉప్పు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఓట్స్, ఎందుకంటే మార్నింగ్ నుంచి వాళ్ళు ఉపవాసం ఉంటారు కదండి, మనకి వెంటనే శక్తి కావాలి అంటే ఇలాంటి పదార్థాలు వండితేనే మనకి వెంటనే ప్రోటీన్ అంది శక్తి వస్తుంది. సో అవి ఓట్స్, ఇక అవి పచ్చెనపప్పు, ఇవి బాస్మతి రైస్. ఇక బిర్యానీలోనే కాదు హలీంలో కూడా బాస్మతి రైస్ వేసి వండుతారు. ఇక అవి కందిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఇక ఇవి ఫ్రైడ్ చేసినటువంటి ఆనియన్. ఇవి మాత్రం హలీంలో ప్రతి స్పూన్కి అలా చల్లుకొని తింటే మాత్రం ఎమ్మీ టేస్ట్ అండి. ఇక లవంగా, వీటి ఘాటు సంగతి మనకి తెలిసిందే కదా. ఇది జీరా అండ్ ఇవి మిరియాలు అండ్ జీడిపప్పు అండ్ ఫ్లేవర్ కోసం గులాబీ రేకులు అండ్ యాలుకలు, ఇక దాల్చిన చెక్క, నల్ల మిరియాలు అండ్ షాజీరా. ముందుగా శ్రేష్టమైన మటన్ తీసుకుంటారు. మినరల్ వాటర్లో ఆ మటన్ని ఉడికిస్తారు. మటన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేస్తారు. ఇలా కేవలం మటన్, పచ్చిమిర్చిని 8 గంటల వరకు ఉడికిస్తారు. హలీం తయారీలో తొలి దశ ఇది. ఈ దశలోనే మటన్ మెత్తగా మారుతుంది. హలీంకు కావలసిన మెత్తదనాన్ని సంతరించుకుంటుంది. పచ్చిమిర్చి వేయడం వల్ల కారం కూడా యాడ్ అవుతుంది. సో మనం ఈ వైపు చూసుకున్నట్లయితే హలీం ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా పేస్ట్ చేసే ప్రక్రియ అయితే ఇలా కొనసాగుతుంది. చూసారు కదా, మనం ఇంట్లో పప్పు చేసేటప్పుడు పప్పు గుత్తితో పప్పు రుద్దుతూ ఉంటాము. కానీ ఈ మటన్ని ఇంత పెద్ద పెద్ద హండీల్లో వండి చిన్నగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి అంటే అది మామూలు విషయం కాదు. చాలామంది ఇక్కడ దాన్ని మెత్తగా చేసే ప్రాసెస్ అయితే చేస్తూనే ఉన్నారు. ఇలా 8 గంటలు ఉడికి పేస్టుగా మారిన మటన్లో రవ్వ వేస్తారు. రవ్వ వేసిన తర్వాత మరో గంట పాటు ఉడికిస్తారు. కేవలం హలీం తయారీ కోసమే పెద్ద పెద్ద పొయ్యిలు ఏర్పాటు చేస్తారు. వీటిని గాడి పొయ్యలంటారు. సో ఇప్పుడు అందులోకి రవ్వ వేస్తున్నారు. ఈ రవ్వ వేసిన తర్వాత ఒక గంట పాటు దీన్ని ఉడకబెడతారనమాట. సో ఒక హలీం తయారీకి ఇంతమంది ఇన్ని గంటలు కష్టపడాల్సి వస్తుంది. సో రవ్వ వేసిన వెంటనే ఆ మటన్ అండ్ రవ్వ, పచ్చిమిర్చి మొత్తం బాయిల్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తారండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక గంట పాటు ఉడకబెడతారా అండి, లేకపోతే దమ్ము పెడతారా? నేను ఉడకబెడతాను మేడం. కింద ఆల్రెడీ మీకు ఫైర్ ఉంటుందండి. ఒక 1 అవర్ వరకు ఇది బాగా బాయిల్ కావాలి మేడం. ఇంకా ఇలా మటన్, పచ్చిమిర్చి, రవ్వ కలిసిన మిశ్రమానికి 21 రకాల మసాలా దినుసులు కలుపుతారు. ముందుగానే నిర్ణీత పరిమాణంలో దినుసుల్ని తూకం వేసి మటన్ పేస్టులో కలుపుతారు. ఏ మసాలాలను ఎంత పరిమాణంలో కలుపుతున్నామనే విషయాన్ని హలీం మేకర్స్ బయట పెట్టారు. వాళ్ళ టేస్ట్ సీక్రెట్ ఇక్కడే దాగుంది.
ఇలా మసాలాలు కలిపిన తర్వాత దానికి శనగపప్పు లాంటి కొన్ని రకాల దినుసులు యాడ్ చేస్తారు. వీటిని కలిపిన తర్వాత మరో 2 గంటల పాటు బాగా ఉడికిస్తారు. ఇప్పుడు మనం ఫస్ట్ రవ్వ వేసాం కదా మేడం, రవ్వ వేసిన తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది దీన్ని బుట్టి అంటామండి. ఇందులో అన్ని 21 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒక దమ్ పైన ఉంటుందండి హలీం. మొత్తం అక్కడ దమ్ పైన తర్వాత మనం దీని తర్వాత దాల్స్ యాడ్ చేస్తామండి. దాల్స్ యాడ్ చేసిన తర్వాత నెయ్యి యాడ్ చేసి గోటా కొడతామండి హలీంకి. కన్నా ఇంకెన్ని గంటలు టైం ప్రాసెస్ పడుతుంది? దీనికి ఇంకో మళ్ళీ 2 అవర్స్ పడుతుందండి. ఇలా దాదాపు 10 నుంచి 12 గంటల వరకు వివిధ మసాలాలు దినుసులతో ఉడికించిన తర్వాత గాడి పొయ్యిలా ఆపేస్తారు. అప్పటికి హలీం దాదాపు సిద్ధమైనట్టే. అలా రెడీ అయిన హలీంకు నెయ్యి కలిపి మూత పెట్టి పూర్తిగా గుడ్డతో కప్పేస్తారు. అలా మరో అరగంట ఉంచుతారు. అప్పుడు పూర్తి స్థాయిలో హలీం రెడీ అవుతుంది. వాటిని హాట్ బాక్సుల్లో పెట్టి బ్రాంచీలకు పంపిస్తారు. ఒక హండీలో వచ్చేసి 100 కేజీల హలీం తయారు చేస్తారండి. తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న పార్టిషన్గా డివైడ్ చేసి ఇంత పెద్ద పెద్ద హాట్ బాక్సుల్లో పెట్టి ఫ్రాంచైజీస్కి పంపించడం జరుగుతుందట. సో ఒకసారి ఈ మొత్తం రోజుకి ఎన్ని బాక్సులు పంపిస్తారు, ఎన్ని కేజీల హలీం టర్న్ ఓవర్ అవుతుంది, ఒకసారి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, ఇక్కడ చాలా బాక్సులు ఉన్నాయి కదా, హాట్ బాక్సులు. సో రోజుకి ఎంత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది? ఇక్కడ హలీము తయారైన తర్వాత మేడం, సిద్ధమైన తర్వాత ఈ హాట్ బాక్స్లో హలీం వేస్తామండి. వేసేసి నియర్ బై బ్రాంచెస్కు మనకి ఎక్కడెక్కడ అవుట్లెట్స్ ఉన్నాయి హలీం అవుట్లెట్స్, అక్కడ హలీం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందండి. అక్కడ సేల్ స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి అక్కడ కూడా ఒక కౌంటర్ ఉంటుంది, మన హలీం కౌంటర్. ఇది తీసుకెళ్ళి అక్కడ వేసిన తర్వాత సేల్ స్టార్ట్ అవుతుందండి హలీం. రోజు ఎన్ని కేజీల హలీం పంపిస్తారండి ఇలాగా? రోజు ఇక్కడ నుంచి కాదు మేడం, మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి మన అవుట్లెట్స్ హలీం తయారు చేసే బట్టీసు. అక్కడ నుంచి డైలీ 20,000 కేజీ మటన్ హలీం తయారు చేస్తామండి. 20,000 కేజీల మటన్ తయారు చేస్తామండి హలీం ఇక్కడ. యాక్చువల్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో మటనే కదండి. సో ఆ మటన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పుడు హలీంకి వచ్చేసి మేడం మెయిన్ మటన్ మేడం. ఈ మటన్ అనేది పొటేల్ ఉంటుందండి. తెలంగాణ నుంచి మనం యూజ్ చేస్తామండి. తెలంగాణ పొటేల్ అంటే ఫేమస్ అండి. వివిధ రాష్ట్రాల నుంచి వస్తుందండి. తెలంగాణ సిద్దిపేట కానివ్వండి, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి, ఇలా వివిధ రాష్ట్రాల నుంచి మనం మటన్ అనేది ఒకటి. ఈ మటన్ వచ్చిన తర్వాత ఈ పొటేల్ని ఫస్ట్ డాక్టరే చెక్ చేస్తారండి. ఇది మంచిగా ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత ఏదైతే బాగుందో దాన్నే మనం యూజ్ చేస్తామండి. ప్యూరిటీలో క్వాలిటీలో ఎలాంటి మనము ఇది ఉండదండి, రాజీ పడమండి. క్వాలిటీ ఉన్న మటన్ యూజ్ చేస్తామండి. Pistaz Halim is special because whatever the spices, the pure ghee, pure mutton, whatever we use in Halim, it's very premium quality, and where we get it's also very premium places we get all the masalas. And the main what makes Pistaz Halim is so special because the Pistaz Halim the process of Pistaz Halim makes Pistaz Halim special, and since 25 years we are maintaining the same taste. ఫైనలీ మనం అనుకున్న హలీం రెడీ అయిపోయింది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎందుకు ఇంతమంది హలీంకి ఫ్యాన్ అవుతారో చూద్దాం ఒకసారి. యా, వేడివేడిగా ఉంది. సో కొంచెం తినేటప్పుడు చూసుకొని తినండి. నోరు కాలిందంటే మళ్ళీ దాని టేస్ట్ని ఎంజాయ్ చేయలేం. పుదీనా ఫ్లేవర్, ఫ్రై చేసినటువంటి ఆనియన్స్, వాహ్ వాహ్ హలీం అని ఇందుకే అంటారు. మరి మనకి రంజాన్ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉంటారు కదండి. రోజా విడిచిన తర్వాత కంపల్సరీ వాళ్ళు హలీం టేస్ట్ చేస్తారు. ఎందుకంటే అన్ని అవర్స్ వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి నీరసం రాకుండా ఎంతో ఉత్సాహంగా యాక్టివేట్గా ఎనర్జీ కావాలి అంటే కంపల్సరీ హలీమే తింటారు. సో డైలీ ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, షాప్ ఏ టైం వరకు ఓపెన్ చేస్తారు, క్లోజ్ ఉంటుంది, డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే జీ, आपका नाम? मोहम्मद मुजम्मिल अली। शॉप कब टाइम की ओपन होता है? हमारा शॉप तो सेलिंग टाइम तो 3 o'clock स्टार्ट है, बट इसकी प्रिपरेशन मॉर्निंग एंड नाइट से चलती है। अपनी नाइट से इसकी प्रिपरेशन पूरा हुए तक अपनी 3 o'clock हर ब्रांच पे पहुँचे तक 4 o'clock तक रहता है अपनी पूरे आउटलेट पे पहुँचना। हमारे पास जैसो 800 वेराइटीज़ बॉक्सेस ऑप्शंस है हमारे पास, जैसा कि प्लेट्स हो गए, फैमिली के लिए, गिफ्ट के लिए, हॉट पॉट है, फैमिली पैक है, अगर पार्टी है कहीं अपने IT हब्स में कहीं पार्टी वगैरह देना है तो दावत पैक है, जंबो पैक है हमारे पास। 80-40 मेंबर सर्व कर सकते हैं। और हमारी जितनी भी क्वालिटी और क्वांटिटी है हम उसमें कुछ भी कॉम्प्रोमाइज़ नहीं करते। हम जितना हो सके तक कस्टमर को हॉट एंड फ्रेश एंड जैसे हेल्थी सर्व करने की कोशिश है हमारी, जितना हो सके उतना। और लॉट्स ऑफ सेल है हमारा, कस्टमर भी बहुत अच्छी तरीके से ट्रस्ट करते हैं हमारे पे, जितने अदर ब्रांड्स के रिलेटेड बहुत कस्टमर भी बहुत अच्छा है हमारे साथ रिलेटिव। సో ఇది చూసారు కదా,
డైలీ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి హలీం తీసుకుంటారు. నైట్ అంతా ఓపెనే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వరకు. సో కస్టమర్లు చెప్పే మాట ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ బాగుంటుంది కాబట్టి ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాము అంటున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో అరుణ, సాక్షి టీవీ. రంజాన్ వచ్చిందంటే హలీం టేస్ట్ చేయాలి, చార్మినార్ దగ్గర షాపింగ్ చేయాలి. ఈ రెండు మస్ట్. రంజాన్ మాసంలో చార్మినార్ పరిసర ప్రాంతాలు కలకలలాడుతాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ జరిగే నైట్ బజార్ స్థానికులతో పాటు విదేశీ పర్యాటకుల్ని ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. రంజాన్ సీజన్లో నైట్ షాపింగ్ చేయాలి అని అందరూ కోరుకుంటారు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో నైట్ షాపింగ్ చేయడం ఎవరికైనా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ప్రార్థనలు, దాన ధర్మాలతో పాటు ముస్లింలు ఎంతో నియమ నిబంధనలతో జరుపుకునే పండుగ రంజాన్. మరి రంజాన్ అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది హలీం, దట్టు ముస్లిమ్స్ల రోజా. సో 45 రోజులు ఎంతో నియమ నిబంధనలతో వారు ప్రార్థనలతో దేవుని కొలుస్తూ ఉంటారు. సో నమాజ్ చదువుతూ ఉంటారు, చాలా నిష్టగా ఉంటారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్గా చార్మినార్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, అది కూడా రంజాన్ మాసంలో. ఎస్, నైట్ బజార్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామో తెలుసా? ఎస్, చార్మినార్ దగ్గరకు వచ్చేసాము. సో చార్మినార్ దగ్గర అయితే ఇక్కడ కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అసలు నాకే కొనాలనిపిస్తుంది. సో కలెక్షన్ చూసుకుంటే కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి. సో షాపింగ్కి అయితే మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ రంజాన్ మాసంలో అదే ఒక చార్మినార్ మాత్రమే. పదండి మనకు కూడా షాపింగ్ చేద్దాం. సో ఇక్కడ నుంచే మన షాపింగ్ స్టార్ట్ చేద్దాం. అసలు కలెక్షన్స్ ఏమున్నాయి, ఫస్ట్ మనకు అందరికీ చార్మినార్ అంటే గాజులే గుర్తొస్తాయి కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం, మీకు అన్నీ చూపిస్తాను రండి. సో క్రౌడ్ అయితే చాలా ఉంది. మరి ఈ క్రౌడ్లో మనం షాపింగ్ చేయాలంటే మెయిన్గా కొద్దిగా చూసుకుంటూ చేయాలి. ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. సో గోల్డ్ కలర్లో వచ్చాయి ఈ గాజులు. మనం ఏంటంటే ఏ డ్రెస్, శారీ, ఎనీథింగ్ అంటే దేని మీదైనా వెస్ట్రన్ తప్పితే అన్ని దాని మీద సూట్ అవుతాయి. గాజులు ఎంత బాగున్నాయి చూడండి. సేమ్ ప్యాటర్న్లో డిఫరెంట్ కలర్స్లో మనకి ఇక్కడ వెల్వెట్ క్లాత్ మీద సో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్లో అది కుందన్స్ తోటి. సో ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది కదా. కాస్ట్ 200. సో 200 అంటే మనకి అసలు చాలా బెస్ట్, చాలా అంటే చాలా బెస్ట్. సో నైట్ బజార్ను అందరూ బాగా ఇష్టపడేది ఏంటంటే మెయిన్గా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు అన్నీ దొరికేస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ డిజైన్స్ వచ్చేసి జైపూర్ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. సో ఏ కిतना కాస్ట్ రేగా? 8 బ్యాంగిల్స్ 250 కాస్ట్. చాలా బాగున్నాయి కదా అసలు. సో ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి, అంటే కలర్స్ ఉన్నాయి. అంటే మనకి ఎలాంటి, ఇదిగోండి మీకు ఇంకోటి చూపించే ప్రయత్నం చేస్తాను. సో పింక్ కూడా ఉంది. సో ఇందాక మనం స్టార్టింగ్లో చూసాం కదా, చాలా అంటే చాలా బాగుంది. 200, జస్ట్ 200లో మనకి ఆల్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. ఇన్ని గాజులు అన్నీ కనిపిస్తున్నాయి కదా, కానీ మనకు చూస్తే డిజైన్ వైజ్ చాలా రిచ్గా, చాలా క్లాస్గా ఉన్నాయి. కానీ కాస్ట్ చూస్తే జస్ట్ 200 ఆర్ 250. పిల్లలకి గోల్డ్ వేయాలంటే భయం, అవునా కదా? సో చాలామంది 1 గ్రామ్ గోల్డ్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ చూసారు కదా 1 గ్రామ్ గోల్డ్ చాలా వెరైటీస్ ఉన్నాయంటే పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా బాగున్నాయి, పెద్దలకు కూడా చాలా బాగున్నాయి. మ్యారేజ్కి ఈ గాజులు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. సో కాస్ట్ కిतना है इसका? 700 only. ओ माय गॉड, 700. ये मशीन वर्क, हैंड वर्क नहीं होता, Okay. मशीन वर्क है. ये Okay. पूरा सारा मशीन से वर्क होता है. ఓకే, చూస్తున్నారు కదండి मशीन से बढ़ता. ఈ గాజులు. సో హ్యాండ్ మేడ్ కాదు, మిషన్ మేడ్. అంటే ఇక్కడ చూసారా, అంటే చిన్న స్టోన్స్ కూడా మొత్తం మిషన్ మేడ్. పట్టుకుంటే అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బ్రైడల్కి కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పాలి, ఇవైతే అస్సం ఉన్నాయండి, సూపర్. సో ఈ వాచ్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అసలు. చూడండి ఎంత లీఫీ టైప్లో మనకి డిజైన్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది అసలు. సో ఇది 1 గ్రామ్ గోల్డ్. సో ప్రజెంట్ మనం చూసింది కొన్ని గాజులు మాత్రమే, కానీ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఆ వెరైటీస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ చాంద్ బాలీస్ కానీ, బుట్టాలు కానీ, సో మనకి ఇయర్ రింగ్స్ కానీ చాలా అంటే చాలా ఉన్నాయి.
అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను, పదండి. సో కొప్పులకి వేణీస్ అంటే ప్రతి ఫంక్షన్ కూడా చాలామంది వేణీస్ అంటే డిఫరెంట్ వేసుకుంటూ ఉంటారు, కానీ ఇక్కడ మనకి మ్యాచింగ్లో దొరుకుతున్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కుందన్స్ తోటి. సో క్లాత్ డిజైన్తో కుందన్స్తో వేశారు. సో ఆ క్లాత్ను కూడా ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా మనకి కనిపిస్తోంది. సవరం టైపు చూస్తున్నారు కదా. ఇందులో కూడా వెరైటీ. కిतना కాస్ట్ ఇస్కా? 200. ఏ కొప్పు వాలా జస్ట్ 100 రూపీస్. సో ఇంకా వెరైటీస్ మీకు చూపిస్తాను, పదండి. చార్మినార్లో అదే ఈ నైట్ బజార్లో షాపింగ్ చేయాలంటే ఓన్లీ అంటే కులమతాల భేదాలు లేకుండా అందరూ కూడా వచ్చేసి ఈ నైట్ బజార్లో ఎస్పెషల్లీ రంజాన్ మాసంలో వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏం షాపింగ్ చేశారు, ఇక్కడ ఇంకా ఏమేమి బాగున్నాయో అడుగుదాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం షాపింగ్ చేశారు, ఏం నచ్చాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఆన్సర్. హైటెక్ సిటీ నుంచి వచ్చాను. మా పాపకు షాపింగ్ చేయడానికి వచ్చాను. కార్స్ ఇవన్నీ కొన్నాను. 7:30 ఆ టైంకి వచ్చాను. హెవీ క్రౌడ్ ఉంది. సో ఎంతమంది వచ్చారు? ఇదంతా మీ గ్రూపేనా? 10 మంది వచ్చారండి. మనం లేడీసే అనుకుంటాం. చూడండి, బాయ్స్ జెంట్స్ వచ్చారు అందరూ షాపింగ్కి, అది కూడా. చలో ఇంకా మనం వెరైటీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో చార్మినార్ అనగానే మనకు ఏమేమైతే గుర్తొస్తాయో, చార్మినార్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిమ్రా దగ్గర చాయ్ తాగంది అసలు ఎవ్వరూ వెళ్ళారంట, అంత ఫేమస్ అంట చాయ్. మరి చూద్దాము. సో ఇక్కడైతే ఒక ఫ్యామిలీ ఉంది, మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మరి చాయ్ టేస్ట్ ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? హాయ్, నా పేరు ప్రేమ్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ టైంకి వచ్చారు, షాపింగ్ చేశారా, అయిపోయిందా లేదంటే స్టార్ట్ అయిందా? స్టిల్ మేము ఇప్పుడే వచ్చాము. అక్కడ ట్యాంక్ బండ్ అంతా కవర్ చేసుకొని ఇప్పుడు రీచ్ అయ్యాము. జస్ట్ ఇప్పుడు టేస్ట్ చేసి టీ తాగి ఇంక వీ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ షాపింగ్. బట్ ఇక్కడ అయితే ఈ రంజాన్ టైంలో అయితే చాలా ఖుషిగా అనిపించింది మాకైతే. యా, డెఫినెట్లీ వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మోర్ ఎగ్జైటింగ్ సీ దీస్ లైట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అది మాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఓకే, టీ అన్నారు కదా, టీ టేస్ట్ ఎలా ఉందండి, బాగుందా? ఇట్ ఈస్ అథెంటికేట్ టేస్ట్. మాకైతే మేము ఎప్పుడు ట్రై చేయలే అండ్ ఇట్ ఈస్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ థర్డ్ టైం మేము పుడుకొని వచ్చి ఇక్కడ టీ తాగి ఆ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్ తాగి తిని అండ్ దెన్ వీ హ్యావ్ గో ఫర్ షాపింగ్. నడవాలంటే ఎనర్జీ కావాలి కదా. ఎస్, థ్యాంక్ యూ. నిమ్రా. సో ఇందాక చెప్పాను కదా చాలా ఫేమస్ టీ కూడా చాలా మంది టేస్ట్ చేశారు, చాలా చాలా బాగుందని. అసలు టేస్ట్ మాత్రం ఇయర్కి అలాగే ఉంది అంటున్నారు. అది అసలు ఎలా పాసిబులో ప్రజెంట్ మనతో పాటు నిమ్రా ఓనర్ ఉన్నారు, మాట్లాడదాం. हेलो नमस्ते, आपका नाम? सलीम अज़ान। ओके, सो अभी देखो कोई भी चारमीनार आने से पक्का निम्रा में चाय पी के जाते. एक आदमी बोले कि 3 years से पी रही हूँ मगर टेस्ट तो वैसी है. ये कैसा है, आप क्या कर रहे हैं और इसका बायोग्राफी क्या है चाय का? टी पाउडर जो है उसका ब्लेंडिंग करते हम लोग, टी ब्लेंडिंग करके देते हैं. टी पाउडर का अच्छी क्वालिटी का है और मिल्क जो है बेफेलो, प्योर बेफेलो मिल्क है. इसके अंदर कोई चीज़ ऐसी मिली हुई नहीं है जो पब्लिक की सेहत के लिए नुकसान होती है. ये खाली दूध और पत्ती पे बनती है चाहिए और इसको पत्ती का जो ब्लेंडिंग है हमारा डैडी खुद करते हैं. कितने साल से है निम्रा? 1993 का इस्टेब्लिश है और ये बिजनेस हमारे फोर फादर से है. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి సో అక్కడ అవుట్ సైడ్ వెళ్దాం. మరి అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, కలెక్షన్ ఎలా ఉంది అన్నీ కూడా చూద్దాం. పదండి. టేస్ట్ అయితే ఫస్ట్ బన్ తిని తర్వాత టీ తాగి ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. కాంబినేషన్ టీ కాబట్టి విల్ ట్రై. సో ప్రెసెంట్ మనం చార్మినార్ పక్కనే ఉన్న మక్కా మసీద్లో ఉన్నాము. సో ఇది మక్కా మసీద్ అనే పేరు ఎలా వచ్చిందంటే దీనికి 500 ఏళ్ళ చరిత్ర ఉంది. అది ఎలా అంటే మెయిన్ మక్కా నుంచి ఒక స్టోన్ తెచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు ఆ స్టోన్తో. సో అది కూడా 500 ఏళ్ల క్రితం. సో అది ఒక మక్కా అయితే మన హైదరాబాద్లో అది చార్మినార్ పక్కనే ఇది సెకండ్ మక్కా మసీద్. సో అందరూ కూడా రోజా ఉన్న వాళ్ళు కూడా నమాజ్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ మనం చూడి బజార్కి అయితే మొత్తానికి వచ్చేసాం. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే లాస్ట్ వరకు అసలు గాజుల్లో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు ఏవి సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. క్రౌడ్ అయితే
టూ మచ్గా ఉంది. చాలామంది కూడా అసలు సిటీ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అదర్ స్టేట్స్ నుంచి, అదర్ సిటీస్ నుంచి చాలామంది అయితే వచ్చారు. సో ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా, చూడీ బజార్లో ఒక షాప్ ఇది. సో ఇక్కడైతే కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేద్దాం పదండి. సో ఎస్పెషల్లీ రంజాన్ మాసంలోనే ఇంకా ఎక్కువ వెరైటీస్ వస్తాయి. ఏ కోన్సా पर्ल विथ स्टोन्स ఓకే, పర్ల్ విత్ స్టోన్స్. ఓకే, ఇక్కడ మనకి పైన వచ్చేసి పర్ల్స్ కనిపిస్తున్నాయి, బట్ స్టోన్స్ వచ్చేసి సైడ్స్లో కింది నుంచి పైన వరకు. సో లోపల వచ్చేసి గోల్డ్ కోటెడ్లో మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. బట్ ఎక్కడ కూడా మనకి ఆ సాఫ్ట్ వచ్చి ఉంది తప్ప మనకి ఒక వెయిట్ కూడా చాలా ఉంది. దేశ విదేశాల్లో కూడా చాలామంది చూడీ బజార్లో గాజులు కావాలని ఏ అమ్మాయిని అడుగుతుంది. కారణం ఇదే అయి ఉండొచ్చు. చిన్న పిల్లలకి సంబంధించి కూడా సో క్యూట్గా కలర్స్లో చాలా బాగున్నాయి కదా. పెళ్లి కూతురు గాజులంట, కానీ చాలా అసలు ఎక్కడ కూడా మనకి అటు స్టోన్ ఇటు పక్క పోయినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంత నీట్గా, అంత ఫినిషింగ్తో. చూడండి, మనం ఏ డ్రెస్ వేసుకున్నా అందులో ఆ డ్రెస్ మ్యాచింగ్ ఇందులో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా. సో ఎనీ కలర్ డ్రెస్, పంచరంగి డిజైన్ అంట. ఇది బ్రైడ్కి వేసుకుని ఫినిషింగ్ అసలు మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను. అసలు గాజులు ఇంత అందంగా ఉన్నాయి అసలు. సో చూడండి, మనం ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కానీ ఆ కలర్కి సంబంధించి ఇందులో ఆ కలర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో వ్యూస్ చూసారు కదా, గాజుల్లో ఇన్ని వెరైటీస్, ఒక్కొక్క డిజైన్లో కూడా 25 కలర్స్ ఉన్నాయంటే అసలు ఇప్పటి వరకు మనము 4-5 కలర్స్ మామూలుగా మనకు కనిపించేవి. బట్ ఇక్కడ చూడీ బజార్లో ఎస్పెషల్లీ ఒక్కొక్క డిజైన్కి 25 కలర్స్లో ఒక్కొక్కటి దొరుకుతుంది. డిఫరెంట్గా గాజులకు పేర్లు కూడా ఉన్నాయి. బట్ రంజాన్ మాసంలో ఏంటంటే మనకి బెస్ట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్. 2000 కూడా 1000కి, ఎందుకంటే రంజాన్ మాసం కాబట్టి. సో నైట్ నుంచి మార్నింగ్ వరకు ఓపెనే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చూడీ బజార్కి వచ్చి మీ ఇంటిల్లి పాది వచ్చి షాపింగ్ చేయండి. బట్ మనం 1000 అనుకుంటే ఇక్కడ 500 అవుతుంది. సో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను. అవసరం ఉన్నాయి, మస్ట్ ట్రై ఇట్. సో స్టార్టింగ్ నుంచి ఎన్ని డిజైన్స్ అసలు, కమ్మల దగ్గర నుంచి పాపడి బిళ్ళ, సో చోకర్స్, డిఫరెంట్ లాంగ్ చైన్స్, అది కాకుండా బ్యాంగిల్స్లో ఎన్నో వెరైటీస్, ఎస్పెషల్లీ పర్ఫ్యూమ్స్. ఆ పర్ఫ్యూమ్స్ కాకుండా చిన్నపిల్లలకు సంబంధించి వేనీస్, వాళ్ళ డ్రెస్సెస్, సో వాట్ నాట్. సో ఏది కావాలన్నా చార్మినార్లో అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నైట్ బజార్లో మనకి 2000 ఉన్న కాస్ట్ కూడా రంజాన్ కాబట్టి 1000కి వస్తుంది. సో ఆఫర్స్ అయితే 50% అయితే ఉన్నాయి. సో మీరందరూ వచ్చి అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ ఆఫర్ ఓన్లీ మనకు రంజాన్ వెళ్ళిపోయే వరకు మాత్రమే. సో అక్కడిక్కడ వెళ్ళని అవసరం కూడా లేదు. ఫుడ్కి ఫుడ్ అంతా ఇక్కడే ఉంది, అవి కూడా మీకు అన్నీ చూపించాను. సో మనం ఈవినింగ్ వస్తే నైట్ వరకు ఇక్కడ హ్యాపీగా ఉండిపోవచ్చు. సో వ్యూస్, ఇది రంజాన్ స్పెషల్. కెమెరామెన్ రంగనాయకులతో అంజలి, సాక్షి, హైదరాబాద్.